సంచలనం చోటు చేసుకుంది. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్. ఆయన ఆ బాధ్యతలు చేపట్టి కూడా 3-4 మంత్సే అవుతుంది. ఈలోపు ఆయన సడన్గా పార్టీకి రాజీనామా చేయటం, ఇటీవల 2-3 రోజుల క్రితం జరిగినటువంటి అంశాలు, ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి ఆరోపణలు, ఐఏఎస్ కేడర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా చూసినప్పుడు ఏం జరుగుతుంది అసలు టీడీపీ పార్టీలో? జీతం తక్కువ ఇచ్చి ఫైబర్ నెట్ చైర్మన్ ఇచ్చినప్పుడే నేను మా అత్యంత క్లోజ్ క్లస్టర్స్లో ఉన్న మా సీఏ ఫ్రెండ్స్తో కూడా నేను చాలా మందితో చర్చించాను. జీవీ రెడ్డి హ్యాస్ టు కౌంట్ హిస్ డేస్ అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వన్స్ హీ వేస్ ద షూస్ యాజ్ అ చీఫ్ మినిస్టర్, ఆయన చుట్టూ ఐఏఎస్ జింగి చిక్కం బ్యాచే ఉంటుంది. ఐఏఎస్లకి ఆయన వేసినంత పెద్దపేట పార్టీలో ఉన్నవాడికి, పార్టీ పరంగా పనిచేసేవాడికి నెవర్ ఎవర్. దిస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు మారలేరు కూడా. ఈ ఎంటర్ అవ్వగానే గవర్నమెంట్ స్వేరింగ్ సెరమనీ అవగానే ఈ వేర్స్ ద ఐఏఎస్ ఐపీఎస్ షూస్. అంచేత పార్టీ పరంగా ప్రక్షాళన, పార్టీ పరంగా ఒక వ్యక్తి ఒక టాలెస్ట్ పర్సనాలిటీ కింద నిలబడదాం అని ప్రయత్నిస్తే కమ్యూనిటీ పరంగా కూడా ఎదగనివ్వరు అతను. అది చాలా ఉన్నాయి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓవరాల్గా జీవీ రెడ్డి రాజీనామా అతి దగ్గరలో తథ్యం అన్నది కూడా నేను ఒక అత్యంత ఆత్మతో, మా ఇద్దరికి సన్నిహితుడు కూడా, అలాంటి వ్యక్తితో నేను చర్చించాను కూడా. కానీ ఎందుకు ఇప్పుడు ఇంత పార్టీకి సంబంధించి ఇంత లో టైంలోనే, ఈ 4 monthsలోనే, దట్టు ఆయనతో గతంలో కూడా ఆయనకి కొంత అన్సాటిస్ఫైగా ఉన్నారని చెప్పి చాలా రూమర్స్ వచ్చినా కూడా ఇంత సడన్గా ఎందుకు ఆయన డిసిషన్ తీసుకోవాలి? అంటే పార్టీ కూడా సపోర్ట్ లేకుండా. జీవీ రెడ్డి అనే క్యారెక్టర్ హ్యాపెన్ టు బి మై ఫ్రెండ్, నా జూనియర్ కూడా. అతను ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. ఏ విషయంలో అయినా సరే కాంప్రమైజ్ కాడు. అతని ప్రస్థానం మీరు చూసుకోండి, ఈజ్ వెరీ క్లియర్. ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం చేసేద్దాం అనుకున్న దగ్గర he will never care anybody. ఓకే, కానీ ఇలాంటి ఈ సీన్ యాంటిసిపేటెడ్ అండి. ద మూవ్ వాట్ హీ హస్ టేకెన్ వర్సెస్ ఫస్ట్ మూవే ఒక డ్రాస్టిక్ మూవ్, సెకండ్ మూవ్ అంతకన్నా క్రిటికల్ మూవ్. సిట్టింగ్ ఇన్ చైర్మన్ చైర్ అండ్ హీ హస్ అడెడ్ ఐఏఎస్. సో డెఫినెట్గా ఐఏఎస్ వర్సెస్ దిస్ జెంట్లమెన్ అన్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫ్రిక్షన్ని తిరిగి సమర్థించి కొట్టేంత సామర్థ్యం సామాజిక వర్గ పరంగా జీవీ రెడ్డికి బ్యాకప్ లేదు. పొలిటికల్లో అతను సింగిల్ టాల్ పర్సనాలిటీ కింద అతని అతను ప్రక్షాళించుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. సో ఎప్పుడైతే ఆ మొమెంటమ్ని ఫ్లేరప్ చేస్తూ దాన్ని కీపప్ చేసుకోవడానికి వెనకాల పొలిటికల్గా ఎవడైనా ఇండివిజువల్గా ఎదగడానికి, అదే రామారావు గారు ఎవరైతే ఎవరైనా అచ్చెన్నాయుడు గారు, వాళ్ళ అన్నయ్య గారు, ఎర్రనాయుడు, ఇలాంటి వాళ్ళని అయితే నిలబెట్టగలుగుతాడు ఆయన. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఈ మూమెంట్లో అయితే తండ్రి కొడుకుల యుద్ధంలో ఖచ్చితంగా బలిపోసు జీవీ రెడ్డి. ఇది తండ్రి కొడుకుల వ్యూహం అనుకోవాలా, ఓన్లీ కొడుకు ఖచ్చితంగా ఇది చంద్రబాబు గారి వ్యూహపరంగా ఆయనకు వచ్చింది తప్ప ఈజ్ నాట్ ఆన్ ద బ్యాటిల్ ఆఫ్ లోకేష్ గారి టీంలో అయితే లేడు నాకు తెలిసినంత వరకు. లోకేష్ తో క్లోజ్ అసోసియేట్, చాలా గట్టిగా, వెరీ గుడ్ అసోసియేషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈజ్ నాట్ ఎ కాంట్రవర్షియల్ పర్సన్, బట్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆప్ట్ చేస్తాడు. ఉన్నట్టుగా పని చేసుకెళ్తాడు. అది డొంకలు ఉంటే క్లియర్ చేస్తాడు, చెత్త చెదర ఉంటే ఎత్త అవతలకి చూస్తాడు. సో వెన్ అతను సింపుల్ అండి, ₹1 రెవెన్యూ నేను జనరేట్ చేయలేనప్పుడు అతని జాబ్కి అతను చేసిన జస్టిఫికేషన్ చూడండి. స్పాన్ ఆఫ్ నో టైం, నవంబర్లో తీసుకున్నాడు స్వేరింగ్ ఇన్ సెరమనీ, నవంబర్, డిసెంబర్, జనవరి లోపున రెవెన్యూ జనరేట్ చేయలేనప్పుడు ఇంకా దేనికి? అతని చదువు కానీ, అతనికి ఉన్న సంస్కారం కానీ, అతనికి ఉన్న స్థాయికి కానీ అసలు డెఫినెట్గా అతను ఈల్డ్ అయ్యే పర్సనాలిటీ కాదు. వాట్ ఆర్ ద అబ్స్టకల్స్ ఫర్ దిస్ అన్న దగ్గర ప్రక్షాళన చేశాడు. ఎవడైతే అవరోధంగా ఉన్నాడో అని వేలెత్తి చూపించాడు. అన్యాక్రాంతంగా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు పోతున్నాయి, ఎవరెవరికో పేర్లు పుకార్లు పెట్టుకుని రికమెండేషన్ 400 పై చిలుకుని ఉద్యోగాలు ఎత్తాడు ఫస్ట్. రెండోది సంస్కరణ చేయాలి, దీంట్లో ఉండాలంటే అడ్డులు తొలగించాలి కదా. అడ్డులు ఏవైతే ఉన్నాయో వాటిని వేలెత్తి చూపించినప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలా? ఇదేమన్నా పెళ్లికి పేరెంటల్కి వెళ్ళి ఆడవాళ్ళు వేసుకునే మెల్ల వేసుకునే బంగారాభరణాలు ఏంటి ఈ పదవులు అంటే? ఏం సార్, రాష్ట్ర ఖజానాకి నిక్కచ్చిగా పనిచేద్దాం అన్న కాన్స్పిరసీ థియరీకి అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది? నువ్వు సంపాదించొద్దన్న కారణంలోనే ఇవాళ ఆయన రాజీనామాకి లీడ్ అయిందని చెప్పొచ్చు కదా. అందుకోసమే రాజీనామా. నేను ఇంకోటి చెప్తున్నా, టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడైతే ఫైబర్ నెట్వర్క్ ఎక్కడైతే ఉందో వాటి మీద సరైన టెలికాస్ట్లు కావట్లేదని కంప్లైంట్స్ ఉన్న దగ్గర అడ్రస్ చేయట్లే. పైపచ్చి కొత్త కనెక్షన్ అంటే రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ చేయట్లే. ఇంకో గుడ్డు గుర్రానికి పలుదు అవుతున్నారా? ఇది కష్టంగా ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చాడు. ఆబ్వియస్లీ వాట్ విల్ హ్యాపెన్? ఫోర్స్ వస్తుందా పైనుంచి? ప్రెజర్ వచ్చిందా? వస్తుంది కదా సార్, తెల్ల పిల్లవ సినిమా కదా. ఐఏఎస్ ఆఫీసర్లు చూస్ చేసుకోవాలి, జీవీ రెడ్డిని చూస్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ ఐఏఎస్ ఆఫీసర్ని చూస్ చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఏం చేస్తాడు? ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి రాజీనామా చేస్తాడు. సో ఐఏఎస్ మీద ప్రెజర్ పెట్టారు, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద రిఫ్లెక్ట్ అయింది. సార్ వాళ్ళ కూటమండి, ఐఏఎస్ ఒక్కడికి గెలికితే ఊరుకుంటారా? వాళ్ళు మొత్తం అందరూ చేతులు గెలిపేస్తారు. బట్ హీఈస్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, హీ షుడ్ టు వర్క్ ఫర్ పబ్లిక్ కదా. అదే కదా, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ స్థాయి కలిగిన వ్యక్తే వేలెత్తి చూపించగలిగాడు అన్నప్పుడు వ్యవస్థలో అధినేతలు ఉండి ప్రక్షాళన ఏ విధంగా చేయొచ్చో మీరు చెప్పండి. చేస్తున్నారా లేదన్నదే ప్రశ్న. ఓకే, ఇప్పుడు అలా జరగట్లేదు. అలాంటి దాంట్లో ఇలాంటి ఒక వ్యక్తి బలయ్యాడు, ఆబ్వియస్లీ బలవుతాడు. సో చేయలేదు. మొదట ఫస్ట్ లిస్ట్ లో ఇవ్వకుండా వివక్షకు గురి చేశారు. తర్వాత
బలవంత బ్రాహ్మణత్వంలో బలవంతాన్ని తీసుకొచ్చి దీనికి ఇచ్చి పెద్ద పోస్ట్ అని చెప్పి జీతం తగ్గించినప్పుడు నేను మొదటి రోజు చెప్పాను, ఇక్కడే విశ్లేషించాను. అవును అవును జ్ఞాపకం ఉందా? అవును. సో అదే రిఫ్లెక్ట్ అయింది ఆయన Obviously. ఆయన మనోభావాల్ని ఆయన తగ్గించుకోకూడదని చెప్పేసి ఆయన రిజైన్ చేసాడు గ్యారంటీగా. ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నా, ఒక వరలో 2 కత్తులు ఎమడవు. తెల్ల పెల్లమ సినిమా ఎప్పుడైతే వచ్చిందో ఆప్షన్స్ విల్ బి చూజన్. ఓకే, ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి అంతే. అయితే ప్రభుత్వానికి అట్టి వరుసలో చంద్రబాబు గారు ఏఎస్ఎల్ని బ్యూరోక్రాట్స్ని చూస్ చేసుకుంటాడు. దాంట్లో ఇలాంటి పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తులను చూస్ చేసుకోరు. లాయల్టీ అనేది సార్ ఒకటి మీకు చెప్పన, ప్రతి నిమిషం ఒక వ్యక్తి తను ప్రక్షాళించుకోబట్టే ఆ స్థాయికి వెళ్ళగలిగాడు. డెఫినెట్గా హీఈస్ వెరీ వాయిస్బుల్ పర్సన్ ఇన్ టీడీపీ. ఎందుకంటే ఆయనలాగా సబ్జెక్ట్ పరంగా కావచ్చు ఏది మాట్లాడినా కూడా సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడి రేరెస్ట్ అధికార ప్రతినిధులు ఇది వన్ అమాంగ్ ఇట్. అవును, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను చాలా గర్వపడుతున్నా అతను నా ఫ్రెండ్ అయినందుకు. సీరియస్లీ. బట్ దిస్ యాక్షన్ ఈజ్ నాట్ నాట్ యాక్సెప్టబుల్. ఖచ్చితంగా పార్టీకి రిలైజ్ No, they have to. Sir, ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. A commitment what he has given to the party and a commitment what he has done to the chair, when somebody questions it, somebody has taken it as granted, that time GV will never be there. ఓకే, Take my word. సాధారణంగా చాలా మంది ఈల్డ్ అవుతారు, తప్పించుకున్నవాడు ధన్యుడు సొంత శతకం చదువుతాడు. బట్ జీవీ ఈజ్ ఎ పర్సన్, నేను అతని హృదయాంతరాలలో నాకు తెలుసు. సచ్ ఎ స్మార్ట్ పర్సన్ ఈజ్. తలంచే వ్యక్తి కాదు, ప్రసక్తే లేదు. ఇదైతే చాలా అన్ఎక్స్పెక్టబుల్. చూద్దాం మరి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అన్ఎక్స్పెక్టెడ్ కాదు, అన్యాక్సెప్టబుల్ అని చెప్పి. యాక్సెప్టబుల్ ఫర్ అస్. మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాం, మనం ఆల్రెడీ తెలిసిపోయింది. కానీ ఆయన పాపం రియలైజ్ అవడానికి ఇంత టైం పట్టింది. No, he's much ahead of anybody is realized, but he has not compromised. అది గ్రహించి మనం డౌన్ అయినా. ఆయన ఇప్పుడు కాంప్రమైజ్. No, he will never compromise and he will never yield. ఆయన పైన ఉన్న లోకేష్ అయినా సార్ మీకు ఒక మాట చెప్తున్నా, ఒక వర్క్ షీట్ చిల్లేందే ఆయన ఏం మాట్లాడు. నేను చాలా డిబేట్లు అతనితో కలిపి పార్టిసిపేట్ చేశా. ప్రసాద్ గారు మీలో నేను స్పాంటేనియస్గా చెప్పొచ్చు చెప్పలేకపోవచ్చు, కానీ బట్ నా దగ్గర ప్రిపరేషన్ లేదని నేను